ఈ వీడియోలో యాక్సిడెంట్కి ముందు రోజు ఏం జరిగిందో చెప్పబోతున్నా. యాక్సిడెంట్కి ముందు రోజు యాక్చువల్గా మేము ప్లాన్ చేసుకున్నది అంటే గృహప్రవేశం చేసుకోవాలి. మా అమ్మ 60 సంవత్సరాల కళ ఆ రోజు ఫుల్ఫిల్ అవుతుందని చాలా సంతోషంగా ఉన్నాం. మేము మా ఇద్దరు అక్కలు మా ఫ్యామిలీస్ అందరూ సంతోషంగా ఉన్నాము. మేము మా అమ్మ డ్రీమ్ కోసం చాలా పెద్ద ఇల్లు కట్టాము. ఒక 40-50 ల్యాక్స్ ఇల్లు కట్టాము. గృహాన్ని నిర్మించాము. నేను 2 డేస్ ముందే ఆఫీస్ నుంచి వెళ్ళిపోయేసి మొత్తం కావాల్సిన వస్తువులు అన్నీ కొనుక్కొని ఇంట్లో పెట్టుకొని ఉన్నాము. దెన్ యాక్సిడెంట్ రోజు ఏం జరిగిందంటే మా అమ్మ యాక్చువల్గా మట్టి తొలిపిస్తున్నాము ఇంటికి మొత్తాన్ని. ఆ రోజు మా నాన్న కొంచెం బిజీగా ఉండడం వల్ల మేము కొంచెం బిజీగా ఉండడం వల్ల మా అమ్మ బర్రెలను తోలని వెళ్ళింది. ఇక్కడ మా ఇంటికి దగ్గరలోనే నియర్లీ ఒక 600-700 మీటర్స్లో ఆటో వాడు వచ్చి గుద్దేశాడు. దాని తర్వాత మేము హాస్పిటల్ తీసుకెళ్ళాము. మీకు అన్ని స్టోరీస్ లాస్ట్ వీడియోలో చెప్పేశాను. మా ఇంటికి తీసుకొచ్చాము. మా అమ్మని అడుగుతుండేవాడిని, మా ఇల్లు ఎవరిదంటే ఈ ఇల్లు మనది కాదని చెప్పేది ప్రతిరోజు. నాకు లిటరల్లీ ఏడుపు అనమాట. ఎందుకంటే మేము కష్టపడి సంపాదించి కూడబెట్టి ఇల్లు కడితే మా అమ్మ ఏమనేది తెలుసా, ఇది మన ఇల్లు కాదురా, మన ఇంటికి వెళ్ళిపోదాము, మనది ఇల్లు అంటే. ఆమెకి యాక్సిడెంట్ ముందు మాకు పూరి గుడిసె ఉండేది. అంటే గుడిసె తాటాకిళ్ళతో ఉండేది. అప్పుడు కూడా అదే స్థలంలో ఉండేది ఆ ఇల్లు. కాకపోతే ఆమెకి ఆ ఇల్లు ఒకటే గుర్తుంది. ప్రజెంట్ మేము కట్టింది ఏం గుర్తులేదు, ఆమెకి గుర్తు రాలేదు. రీసెంట్గా కూడా ఆమెకి అందరిని గుర్తుపడుతుంది, కానీ ఇల్లు అనేది ఆమెకి డైజెస్ట్ చేసుకోలేకుంది. అంటే ఇది మన ఇల్లా కాదా అని తెలియట్లే. మేము చెప్తున్నాం, ఇదేమా మన ఇల్లు, మనం గృహప్రవేశం చేసాము, నీకు తెలియలేదు. ఎందుకు చేయాల్సి వచ్చిందంటే డాక్టర్ చెప్పాడు ఏసీ ఉండాలానికి కొన్ని రోజులు ఖచ్చితంగా. అంటే మేము ఇమీడియట్గా నైటు ఎవరిని పిలవలేదండి గృహప్రవేశానికి, అందరూ క్షమించాలి. ఆ రోజు నైట్ మాకు అత్యవసరం వల్ల మేము పూజారిని పిలుచుకొని నేను మా అన్న మా ఫ్యామిలీ గృహప్రవేశం చేసేసాము. తర్వాత గృహప్రవేశం చేసిన 1 వీక్ అనుకుంటాను మా అమ్మని హాస్పిటల్ నుంచి తీసుకొచ్చేసాము. తర్వాత ఏసీ అంగీకి 44 రోజులు ఉన్న వాళ్ళు ఏసీ బాగా అలవాటు అయిపోయింది. ఆ ఇంటికి వస్తే అసలుకి ఉండలేకపోయింది అసలుకి. అందుకనేసి ఏసీ బుక్ చేసేసాము. ఏసీ వచ్చేసింది. దాని తర్వాత వచ్చి మేము ఫిక్స్ చేయడానికి ఒక 3-4 డేస్ పట్టింది. దాని తర్వాత ఫిక్స్ చేసిన తర్వాత ఓకే, దాని తర్వాత అలా కంటిన్యూ అయ్యింది. మాకు గృహప్రవేశానికి మోర్ దెన్ 1 ఇయర్ అయింది. కొన్ని రోజులు ఇసుక చిక్కకపోవడం, కొన్ని రోజులు సరిగా బేల్దారులు రాకపోవడం, కన్స్ట్రక్షన్ చాలా లేట్ అయింది. మేము అంటే 2024 దసరాకి మేము వెళ్దాం అనుకున్నాం. అన్ఫార్చునేట్లీ అయితే కుదరలేదు. కుదరనుంటే బాగుండి అనిపించింది మాకు తెలియదు కదా ఇలా యాక్సిడెంట్ జరుగుతుంది మా అమ్మకి అనేసి. ఇప్పుడు కొంచెం ఫీల్ అయితే నేనైతే అదే ఫీల్ అవుతుంటా, ఎందుకు మా అమ్మకి తెలియట్లేదు అనేసి. అయినా ఓకే. దాని తర్వాత ఇప్పుడు ఏముంది, చిన్నగా వాళ్ళు కట్టేసాము. చిన్న పనులు ఉన్నాయి. అంటే పెయింట్ వేయాలి, వాల్కి పెయింట్ వేయాలి, ముందు టైల్స్ వేయాలి. ఇంటికి ముందు కొంచెం టైల్స్ పెండింగ్ వర్క్ ఉంది, కొంచెం గేట్ వర్క్ పెండింగ్స్ ఉన్నాయి. మొత్తలకి టైల్స్ సెట్ చేయాలి. అవన్నీ చిన్న పెండింగ్ వర్క్ ఉన్నవి, అవి కంప్లీట్ చేయాలి ఈ మంత్ కానీ నెక్స్ట్ మంత్ కానీ, నా మ్యారేజ్ లోపు చూడాలి. నా మ్యారేజ్ కూడా పోస్ట్ పోన్ అయింది లాస్ట్ 1 ఇయర్ నుంచి. మా మదర్కి బాగలేకుండా నాకు మ్యారేజ్ మీద కూడా పెద్ద ఫోకస్ లేదండి. ఇప్పుడు మా మదర్ ఫుల్గా రికవర్ అయితే అదే చాలా సంతోషము. చూస్తున్నా అసలుకి ఏం జరుగుతుంది ఏంటి అనేసి. చూడాలి నెక్స్ట్ ఏం చేయాలి అనేది. మా అమ్మ రికవరీ అయిపోతే ప్లాన్ టు జాబ్ షిఫ్ట్ అవ్వాలని చూస్తున్నా. ఏం జరుగుతుందో చూద్దాం. ఈసారి ఊరు వాళ్ళు మొత్తాన్ని పిలిచి అన్నం పెట్టాలని చూస్తున్నాము. నా పెళ్ళి ఫిక్స్ అయితే ఇంకా స్టార్ట్ చేయలేదు. 1 or 2 monthsలో స్టార్ట్ చేస్తాను. అంత రికవరీ అయితే ఆల్రెడీ 11 months అయిపోయింది కదా, ఇంకా 2 more months ఉంది. మా మదర్ ఫుల్గా రికవర్ అయితే మ్యాచింగ్ స్టార్ట్ చేసేసి ఫిక్స్ చేసుకొని కొంచెం మా అమ్మ కొంచెం గ్రాండ్గానే చేయాలంటుంది. ఎందుకంటే నేను ఫోర్త్ పర్సన్ కాబట్టి నా ఫ్యామిలీలో నేను 4వ. మా అన్నకి మా అక్కలకి నార్మల్గానే పెళ్లి చేశారు. అప్పుడు కొంచెం మీకు తెలుసు కదా, ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ ఓకే చల్తా హై. అందుకనేసి నేను ఇప్పుడు కొంచెం డబ్బులు కూడా సేవ్ అవ్వట్లేదు. కొంచెం ఖర్చులు ఎక్కువ ఉండడం వల్ల ప్రతి నెల. ఎందుకంటే ఫిజియోథెరపిస్ట్కి ఇవ్వాలి,
దాని తర్వాత వచ్చి వేరే పర్సన్ ఉన్నారు అమ్మని టేక్ కేర్ చేయడానికి, స్నానం చేయడానికి, వాళ్ళకి ఇస్తున్నాము. పైగా కొన్ని ఎక్స్పెన్సెస్ వస్తాయి. అవన్నీ ఇప్పుడు వాళ్ళని తీసేసాం కాబట్టి కొంచెం అట్లీస్ట్ సేవ్ అయితే కొంచెం చూడాలి. ఎంత మ్యారేజ్ మా రీసెంట్గా మా ఫ్రెండ్ మ్యారేజ్ అయింది, 20 lakhs అయినాయి. ఇంకొక ఫ్రెండ్ మ్యారేజ్కి 25 lakhs అయినాయి. బట్ ప్రజెంట్ అయితే రూపాయి కూడా నా చేతుల్లో లేదు. అవన్నీ ఎట్లాగో పర్సనల్ లోన్ కానీ ఎలాగో తీసుకునేసి చూడాలి. మా అమ్మ కొంచెం ఇల్లు ఒకటి డ్రీము, నెక్స్ట్ కార్ కూడా ఒక డ్రీమ్ ఉంది. చూడాలి ఎలా ముందుకు వెళ్తుంది ఏంటి అనేసి తెలియట్లేదు. ఇంట్లోకి కావాల్సిన సామాగ్రి చాలా పెండింగ్లో ఉంది. ఫాల్ సీలింగ్ చేపించేసాము, అది ప్రాబ్లం లేదు. హాల్కి కానీ 2 రూములకు కానీ మొత్తం చేసాము. ఇంకా పెండింగ్ వచ్చేసి వుడ్ వర్క్ పెండింగ్ ఒకటి ఉంది. టీవీ పెట్టుకునే చోట కూడా ఒకటి పెండింగ్ ఉంది. అవి 2 పెండింగ్ ఉన్నాయి. అవి రీసెంట్గా కనుక్కున్నా ఎంత అవుతుంది అనేసి. మోర్ దెన్ 5 to 6 lakhs అవుతుందన్నారు. నా మైండ్ బ్లాక్ అయిపోయింది మళ్ళీ. 5 to 6 lakhs ఇప్పుడు ఎక్కడ తెద్దాము? సరే, ఇప్పుడైతే నేను చేయలేను. ఖచ్చితంగా వుడ్ వర్క్ అయితే చేయలేను. అట్లీస్ట్ టీవీ దగ్గర వుడ్తో చేయించాలని ప్లాన్ చేస్తున్నా. అది కూడా 50 నుంచి 60 వేలు అడుగుతున్నారు. అది కూడా ఆలోచిస్తున్నా చేయించాలా లేదా అనేసి. ప్రజెంట్ సోఫా కిట్లు కొన్ని ఏం లేవు ఇంట్లో. సోఫాస్ కానీ డైనింగ్ టేబుల్ కానీ అవన్నీ తీసుకోవడానికి ఈ నెల కానీ నెక్స్ట్ నెల కానీ ప్లాన్ చేసుకోవాలి. చూద్దాం ఎలా వెళ్ళాలి, ఎలా ప్లాన్ చేయాలి. ఇన్వర్టర్ కూడా ఒకటి పెండింగ్ ఉంది ఇంటికి, అవన్నీ కొనాలి. ఓవరాల్గా బడ్జెట్ మేబీ 2 to 3 lakhs అవ్వచ్చు. వెళ్ళాలి రేపు నెక్స్ట్ వీకే. ఫస్ట్ వెళ్ళేసి ఎంక్వైరీ చేయాలి ఇన్వర్టర్ ఎంత పడుతుంది, డైనింగ్ టేబుల్ ఎంత పడుతుంది. మేబీ 2 lakhsలో అన్నీ వచ్చేస్తే బెస్ట్ అనుకుంటున్నా. దివానా కూడా పెండింగ్ ఉంది. ఇవన్నీ కంప్లీట్ చేసుకునేసి వాల్ కూడా పెయింటింగ్ ఇచ్చేసి, టైల్స్ కూడా పెండింగ్ ఉన్నాయి కదా, ముందు అవన్నీ చేసేయాలి ఈ మంత్, నెక్స్ట్ మంత్. దాని తర్వాత స్టార్ట్ చేయాలి. చూద్దాం. నెక్స్ట్ కార్ కొనాలన్న ప్లాన్ ఉంది, చూడాలి. మన బడ్జెట్లో తీసుకుందాము. యాక్చువల్గా చూశాను SVU, కానీ బడ్జెట్ లేదు ప్రజెంట్. అందుకనేసి మినిమం ఒక 6 to 7 lakhsలో వెళ్దామని చూస్తున్నా. మా అమ్మ కార్ డ్రీమ్ ఉంది కాబట్టి చిన్నగా అది కూడా కొనడానికి ప్రయత్నిస్తాను. ఎందుకంటే వాళ్ళ డ్రీమ్ని మనం ఫుల్ఫిల్ చేయడమే మన ముఖ్య బాధ్యత, రైట్? వాళ్ళు మన కోసం కష్టపడ్డారు కాబట్టి నేను వాళ్ళ డ్రీమ్స్ని, ఫస్ట్ డ్రీమ్ అయితే ఫుల్ అయిపోయింది, ఇల్లు కట్టేసాము. చిన్నగా ఇప్పుడు చిన్న కారు తీస్తాను, పెద్ద కారు అయితే తీయలేనండి. ఇట్స్ మోర్ దెన్ 20 lakhs 25 lakhs అంత కార్లు అయితే లేదు. ఈవెన్ 10 lakhs కూడా బడ్జెట్ కష్టం ఈ మూమెంట్లో, ఎందుకంటే సేవింగ్స్ లేవు. ఈ జాబ్ అంటారా, అయ్యే బాబోయ్, ఫుల్ లే ఆఫ్స్ జరుగుతున్నాయి. జాబ్స్ని తీసేస్తున్నారు AI వల్ల. చాలా కష్టంగా ఉంది బయట, మీకు అది తెలియదు అంతే జాబ్స్. అందుకనేసి నెక్సాన్ అన్నది తీసుకుందాం అనుకున్నా కానీ